హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మా స్టూడియోలో రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఇప్పుడు ట్రంప్ అమెరికాలో ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నో మార్పులు చేస్తున్నారు. సో అదేవిధంగా స్టూడెంట్స్ని వీసాలు ఇవ్వకపోవటం కానీ, ఉన్న వాళ్ళని బయటకు పంపించడం కానీ, ఈ విధంగా మార్పులు చేస్తున్నాడు. అసలు ఎలా చూడొచ్చింది? ముఖ్యంగా ఉన్న ఊరిని వదిలేసి ఏదో ఎక్కువ డబ్బులు సంపాదించేసుకోవాలి, ఆ డాలర్లలో ఏదో మైకం ఉంది, అమెరికాలో ఉంటే గ్రేట్ అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఫస్ట్. ఉన్న ఊర్లో సంపాదించుకోలేమా? ఇప్పుడు ఇక్కడ $1 అంటే మన ఇండియన్ రూపీస్లో ఇప్పుడు 130 or 185 రూపీస్, 185 రూపాయలు పెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఒక చాక్లెట్ కొంటావు. ₹1 చాక్లెట్ అంతేనా? అవును. $1 పెట్టి నువ్వు చాక్లెట్ కొనాలంటే $185 రూపాయలు ఇవ్వాలి నువ్వు. దీనికోసం సరే, ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ అమెరికాలోనే ఉంది. ఎడ్యుకేషన్ ఫారెన్కి వెళ్ళే చదువుకోవాలా? మన ఇండియాలో ఏ యూనివర్సిటీస్లో పనికిరావా? ఫారెన్కి వెళ్ళి వచ్చి చదువుకుంటేనే చదువా అది? అంటే దానికోసం లోన్ తీసుకోవాలి. సెటిల్ అవ్వడం ఇండియాలో లేదా అనేది నా క్వశ్చన్. అంటే పరంగా చూస్తే ఎక్కువ అమౌంట్ అక్కడ వస్తుందనే కదా ఎవరైనా కానీ. ఒక్క విషయం అదే చెప్తున్నా వెంకీ, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఎక్కువ డబ్బు వస్తుంది, కరెక్ట్. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత డబ్బు అవుతుంది? బ్యాంకులో లోన్లు పెట్టుకుని డబ్బున్న వాళ్ళు అయితే ఓకే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు. కానీ చదువు అయిపోయాక, బీటెక్ అయిపోయాక, గ్రాడ్యుయేషన్ అయిపోయాక, పై చదువులు చదువుకోవడానికి నా ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్నారు. వాడికి డబ్బు ఉంది కాబట్టి వాడు పోయాడు కదా, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు వాడు పోయాడు కదా అని వీళ్ళు వెళ్ళి ఇంట్లో లోన్లు అప్లై చేసుకోవాలి, ఆ లోన్లు కట్టడానికి అక్కడ పాచి పనులు చేయాలి. ఇక్కడ చేయడానికి నామోషి, ఇక్కడ వాళ్ళ బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవడానికి నామోషి, అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళ బాత్రూమ్ కడుగుతారు. ఇక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేయడానికి నామోషి, అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్ లో పనిచేస్తారు. ఇక్కడ సూపర్ మార్కెట్ లో పనిచేస్తే అమ్మో నా ఫ్రెండ్స్ వచ్చి నేను రతనదీప్ లో పనిచేస్తున్నాను, నేను మోర్లో ఆడెవరు తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళి పనిచేస్తారు, చదువుకుంటారు, వ్యసనాలకి బాధ పడతారు, డౌన్ టౌన్ లో ఉంటారు. ఒకవేళ నీకు ఏదైనా జరిగినా, కాల్పులు జరిగినా నీ శవాన్ని చూసే దిక్కు కూడా ఉండరు. అలాంటి వాళ్ళలో మధ్య వెళ్ళారు. అది స్టూడెంట్స్. ఉద్యోగ సంబంధమైన వ్యక్తులు కంపెనీ తరఫున H1B వీసా, L1 వీసా దాని మధ్యలో అక్కడికి వెళ్ళి కొన్నేళ్లుగా అక్కడ ఉండి గ్రీన్ కార్డు సంపాదించుకొని పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. పెళ్లి చేసుకొని ఒకవేళ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి అబ్బాయిని పెళ్లి చేసుకున్నా F1 వీసా మీదకి వెళ్ళాలి. అది అంటే సపోర్టివ్ వీసా. అంటే నువ్వు అక్కడికి వెళ్ళి పని చేయడానికి ఏముండదు, నువ్వు అక్కడికి వెళ్ళి నీకు మళ్ళీ అక్కడ పని చేయాలంటే దానికి అడ్డదారులుగా వెళ్ళి పని చేసుకోవాలి తప్ప లీగల్ గా పని చేసుకోవడానికి ఉండేది కాదు ఒకప్పుడు. L1 అంటే ఏంటి? ఇక్కడ కంపెనీ అక్కడ ఉంటే ఇదే కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉంది, ఇన్ఫోసిస్ అక్కడ US లో కూడా ఉంటే ఇక్కడ నుంచి ఆ ఇన్ఫోసిస్ లోనే వర్క్ చేయడానికి వెళ్తారు. దాన్ని L1 అంటారు. B1 B2 అంటే ఏంటంటే బిజినెస్ కమ్ విజిటింగ్ వీసా. విజిటింగ్ వీసా ఏంటి? అక్కడ నీకు ఒక పెళ్లికి వెళ్ళాలి, వాళ్ళు నీకు స్పాన్సర్ చేయాలి, లేదా అక్కడ ఒక ఈవెంట్కి వెళ్తున్నావు అక్కడ నువ్వు స్పాన్సర్ చేయాలి, లేదా నువ్వు అమెరికాని విజిట్ చేయడానికి వెళ్తున్నావు అంటే అక్కడ గవర్నమెంట్కి పిటిషన్ పెట్టుకోవాలి, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ దిస్ ప్లేసెస్. కానీ విజిటింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ హోటల్లో ఉంటావా, నీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటావా, నువ్వు ఎందుకు అమెరికాకి రావాలనుకుంటున్నావు, ఇవన్నీ రూల్స్ చెప్పాలి కదా. అదేమి మన ఇండియాకి రావాలి అంటే మనకు కూడా అన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి, కానీ మనకు అంతే రూల్స్ ఉండవు, అన్ని కఠినమైన ఉండవు. బికాస్ వీఆర్ హెరిటేజ్ కంట్రీ. ఆ ఇండియన్ హెరిటేజ్ ని వీళ్ళు వేరే దేశాల్లో కూడా చూపించడానికి వస్తున్నారని మన వాళ్ళు విజిటింగ్ వీసాలు విచ్చలవిడిగా ఇచ్చేస్తారు. సో అక్కడ అలా ఉండదు. అగ్రరాజ్యం అనే పేరు ఉంది అమెరికాకి, అగ్రస్థానంలో ఉంది పాపులేషన్, ఐ మీన్ మనీ పరంగా, ఫినాన్షియల్ పరంగా. సో వీళ్ళు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కొత్త రూల్ ఏం పెట్టాడంటే అక్రమంగా వలసదారులు వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడము, ప్లస్ వీసా గడువు ముగిసిపోయినా కూడా వెళ్లకుండా అక్కడే ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడము, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యాల ద్వారా డబ్బు పంపిణీలు చేసుకునే అక్రమ రవాణాలు జరుపుతున్న వాళ్ళని ఇక మీదట ఉంచము అని చెప్పి స్టార్ట్ చేశారు. అసలు యాక్చువల్గా అమెరికాకి వెళ్ళాలంటే ఎంత కష్టం తెలుసా అండి? ఇక్కడ వీసా ఇంటర్వ్యూ క్లిక్ అయ్యాక నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టంగానే 3 పరీక్షలు ఉంటాయి. ఒకటి మెడికల్ స్కానింగ్. మెడికల్ స్కానింగ్లో నీకు ఏమైనా అంటురోగాలు ఉన్నాయా, నీకు ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయా, నీకు దగ్గు ఉందా, తుమ్ము ఉందా, నువ్వు అక్కడి నుంచి ఏం అంటుకొస్తున్నావు, నీకు ఎయిడ్స్ ఉందా, నీకు టీబీ ఉందా, లేకపోతే నీకు STD సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. హెల్త్ పరంగా చెక్ చేశాక వాడికి అవన్నీ ఏమైనా ఒక్కటి ఉన్నా కూడా వాడు క్వారంటైన్కి వెళ్ళి అవన్నీ నయమయ్యాకే దేశంలో అడుగు పెట్టాలి, డైరెక్ట్గా ఇంటికి పంపించారు, వాడికి ఉండే ప్లేస్కి కూడా పంపించారు. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ. సార్ నువ్వు ఎందుకు వస్తున్నావు,
నువ్వు ఎవరు కలవడానికి వస్తున్నావు, ఒకవేళ చదువుకుంటే నీ యూనివర్సిటీ స్లిప్లు ఏంటి, నీ ఫీజులు ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి. నా ఫ్రెండ్ అంటే నీ ఎప్పటి ఫ్రెండ్, ఎన్ని రోజులుగా నీకు ఫ్రెండ్, నీ రిలేటివ్ అంటే ఏ తరఫున రిలేటివ్, ఇవన్నీ వాళ్ళకి చూపించాలి. అవన్నీ అట్లా కూడా నువ్వు ఏ కారణంగా అయినా ఏదైనా నువ్వు తప్పు అని తెలిస్తే, బికాస్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉంటారు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్తో పాటు, నీ పాస్పోర్ట్ని రద్దు చేసేస్తారు. నీ పాస్పోర్ట్ అసలు నువ్వు ఇంకా విమానం ఎక్కే అర్హతే ఉండదు నీకు. ఇండియాలో తిరుక్కోవాల్సిందే కానీ అసలు విదేశానికి వెళ్ళడానికి ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా నీకు అధికారుల అనుమతి రావాలి. మళ్ళీ నీకు అసలు పాస్పోర్ట్ని రావాలంటే దానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ అవసరమా అండి? స్టూడెంట్లు అయితే ఏదో అమెరికా ఉంది, అమెరికా వెళ్తాను, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, మా అమ్మాయి అమెరికాలో ఉంది, దీన్ని చెప్పుకోవడానికి ఇండియాలో, నువ్వు పుట్టింది ఇండియాలోనే, నువ్వు అమెరికాలో చదువుకున్నావా, నీ పేరెంట్స్ నేను అమెరికాకి పంపించారా? ఎవరో వెళ్తున్నారంటే వాళ్ళ డబ్బు ఉంది, వాళ్ళకి రాసి పెట్టుంది, అధికారం ఉంది, పోతారు. మన ఇండియాలో మంచి కాలేజీలు లేవా? మన దేశంలో నువ్వు పుట్టిన రాష్ట్రంలో లేవా? డబ్బు సంపాదించుకోవాలకి ఎన్ని మార్గాలు, నీకు టాలెంట్ ఉంటే అక్కడికే వెళ్ళి సంపాదించుకోవాల్సిన పని ఏంటి? అక్కడ ₹1 ఎక్కువ వస్తుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తున్నావు. ఇండియన్ కరెన్సీలో ఒక ₹185 ఎక్కుతుంటే నీకు $10 వస్తే $1850, $100 వస్తే $18,500. సో నీకు ఇక్కడ ₹100 సమానము, అక్కడ నీకు 18,500 వస్తుంది కాబట్టి నువ్వు ఆశపడిపోతున్నావు. దానివల్ల నీకు ఎంత నష్టం జరుగుతుంది? ఇక్కడ పేరెంట్స్ని చూసుకోలేక వీడియో కాల్లో మాట్లాడుకుంటూ వీళ్ళు ఇక్కడ మురిసిపోతుంటారు, మా అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేశాడు, మా అమ్మాయి ఈ టైంకి ఫోన్ చేస్తుంది అని. కానీ అక్కడ నువ్వు ఇప్పుడు పడే ఇబ్బందులు, ఒకవేళ ట్రంప్ పంపించేశాడంటే అక్కడ నీకు డాలర్లు అలవాటు అయిపోయి ఉంటుంది నీ జీవితం అంతా. ఇక్కడికి వచ్చి మళ్ళీ నువ్వు బతకగలవా? స్వేచ్ఛగా నువ్వు ఉండగలవా? అమెరికాలో అనుభవించిన లగ్జరీస్ లైఫ్ నీకు ఇక్కడ ఉంటుందా? వాడు అది లగ్జరీ అనుకుంటాడు కానీ అసలు లగ్జరీ కాదు, అది అక్కడ చాకరీ. ఇప్పుడు గ్రీన్ కార్డు కోసం పిల్లల్ని కంటున్నారు అక్కడ. ఐ మీన్ గ్రీన్ కార్డు, పిల్లలు అక్కడ పుడితే గ్రీన్ కార్డు వస్తుంది, తర్వాత పేరెంట్స్ కూడా అక్కడే ఉండిపోవచ్చు అని. ఇప్పుడు ఆ ప్రాసెస్ ని ట్రంప్ వచ్చి మార్చేసాడు. అంటే పిల్లలు పుట్టినా కానీ గ్రీన్ కార్డు అనేది ఇవ్వము అనేది అని అంటున్నారు. అది ఎంతవరకు? పిల్లలు పుట్టినా కానీ గ్రీన్ కార్డు ఇప్పుడు ఇవ్వము. ఒకప్పుడు ఏంటంటే ఈయన జీవో మీద సైన్ చేసింది ఏంటంటే, ఎందుకంటే పౌరసత్వం అనేది అంత ఈజీగా వచ్చేస్తే ఎందుకు? ఇప్పుడు ఇంకొకటి కూడా తెలుసా అండి, అక్కడ 2 ఉన్నారు వెళ్ళి పౌరసత్వం కోసమే కావాలని ప్రెగ్నెన్సీ తెచ్చుకొని పిల్లలు కన్నాక నేషనల్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. వచ్చేసాక డైవర్స్ అంటారు. పిల్లడు ఎవరి దగ్గరైనా ఉండొచ్చు, లేకపోతే పిల్లల్ని తీసుకుని వెళ్ళి హోమ్ ఏజ్ లో పడేస్తారు, మాకు సంబంధం లేదు అని. వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటూ మంచి పని చేశాడు ట్రంప్ నిజంగా చెప్పాలంటే. నీ దేశంలో కనవయ్యా, నీ దేశంలో కను, ఇక్కడ ఎందుకు కండం? ఇక్కడ కన్నా మేము ఇవ్వం, దానికంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. నువ్వు వచ్చి అక్రమంగా మా దేశంలో పడి తింటున్నావు, మేము నీ చాకరీ చేయించుకుంటాం, మళ్ళీ నీ పిల్లలకు నేను పౌరసత్వం ఇవ్వాలని వాడు. కరెక్టే కదా? నువ్వు మన దేశం వదిలేసి అక్కడికి వెళ్ళి చాకరీ చేస్తున్నావు వాడికి డబ్బు కోసం. ఆ చాకరీ అది ఇక్కడే చేయొచ్చుగా, కళ్ళ ముందు ఉంటారు కానీ నీ పేరెంట్స్ ఉంటారు, నువ్వు తిండి తింటావు, ఇండియన్ ఫుడ్ తింటావు, హ్యాపీగా ఇండియన్ పాపులేషన్ అభివృద్ధి చెందుతుంది, టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, మనకు ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయడం ఏంటి? నేను పోలేదు. ఐ వెంట్ ఫర్ అమెరికా ఓన్లీ ఫర్ విజిట్ అండి. నేను విజిటింగ్కి వెళ్ళాను, వచ్చేసాను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, విజిటింగ్కి వెళ్ళాను. నేను చూడాలనుకున్నాను బికాస్ వరల్డ్ టూర్లో అదొక భాగం కాబట్టి. అసలు అమెరికా అంటే ఏంటి? మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి సగం చెడగొడుతున్నారు. మన ఇండియన్స్ చూపించే యాటిట్యూడ్ అంతా ఇంత ఉండదు. ఒళ్ళు కొవ్వెకి కొట్టుకుంటారు, మామూలుగా కూడా కొట్టుకోరు. బికాస్ వీఆర్ ఇన్ అమెరికా. బట్ ఇండియాలో ఉన్నప్పుడు ఆ స్టైల్ ఎందుకు చూపించావు? ఏం ఒళ్ళు కొవ్వా? తెలుగు కాదా నువ్వు మాట్లాడేది? ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా? నువ్వు ఇంగ్లీష్ కుటుంబంలో పుట్టావా? నీ కులం ఏంది, నీ మతం ఏంది, నువ్వు ఉంటున్నది ఏంది, నువ్వు హిందువా? వీఆర్ ఇన్ అమెరికా, హి హస్ ఎన్ టెక్సస్ దేర్ ఐస్ ఇస్ నో అంటారు. ఏం మాట్లాడుతున్నారా బాబు? తెలుగులో రాదా నీకు? నేను తెలుగుడివే కానీ నీ ముందు తెలుగులోనే మాట్లాడుతున్నాను. నువ్వు హియర్ దిస్ పీపుల్ ఆర్ వెరీ క్రేజీ అంటే, ఒరే తెలుగులో అయ్యాడు రా, వాళ్ళకి కొవ్వు ఎక్కువ అని నేను తెలుగులోనే నీతో మాట్లాడుతున్నా. నా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్ళి హే యూనో దిస్ ఇస్ డౌన్ టౌన్ అన్నాడు. ఒరే అది డౌన్ టౌన్ కాదు, అది గల్లీ అని చెప్పు, నేను ఒప్పుకుంటా. మారుమూల ప్రాంతం, ఊరు చివరా అని చెప్పు. దిస్ ఇస్ డౌన్ టౌన్, హియర్ ద బ్లాక్స్ విల్ బి దేర్ అంటే ఏంద్రా బ్లాక్స్ ఉండేది? ఎవడో వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నాడంటే నీవు తెలుగులో మాట్లాడడానికి ఏమి? ఐ విల్ స్పీక్ ద లాంగ్వేజ్ వెన్ ఎవర్ ఐ రిక్వైర్. వెన్ ఐమ్ టాకింగ్ టు అమెరికా, నేను అమెరికాలో ఆ స్లాంగ్ లోనే మాట్లాడితే వాళ్ళకి అర్థమవుద్ది. నాకు వచ్చి కానీ ఇంగ్లీష్ లో మాట్లాడితే వాడి పైనుంచి కింద చూస్తాడు. వెన్ యూర్ ఇన్ రోమ్, బిహేవ్ లైక్ ఏ రోమన్, యు బీ లైక్ ఏ రోమన్. బట్ వెన్ యూర్ టాకింగ్ టు తెలుగు పర్సన్ తో, తెలుగు అబ్బాయితో, తెలుగు అమ్మాయితో మాట్లాడుతుంటే నువ్వు అంత స్టైల్ ఎందుకు? ఏం తెలుగులో చక్కగా మాట్లాడలేవా? రాదా? ఇంగ్లీష్ వాళ్ళని ఎంటేసుకొని తిరగడాలు, పబ్బు కల్చరు, ఫోటోలు పెట్టడాలు. మన టెక్సాస్ లో మంచు పడిందండి, ఎప్పుడు మంచు చూడలే.
హిమాలయాలకు వెళ్తే దొరుకుతుంది, కాశ్మీర్కి వెళ్తే చూస్తావు, మనాలికి వస్తే చూడరా, ఇండియాకి వస్తే నీకు తెలుస్తుంది టెక్సస్ లో మంచు పడిందా అని. నువ్వు ఆడ కూర్చొని మంచు బొమ్మల మీద బిర్యానీలు వండుకోవడాలు కాదు, ఇండియాకి కూడా వచ్చి మన కాశ్మీర్ అందాలని వాళ్ళకి చూపిస్తే ఇదిరా ఇండియా అంటే అర్థమవుద్ది. మా టెక్సస్ లో ఫస్ట్ టైం మంచు పడింది, మా హస్బెండ్ బిర్యానీ వండుతున్నారని ఒక వీడియో చేసింది. ఏం చూపించుకోవడానికి అమ్మా వీడియో? మా ఇంట్లో మేము అమెరికాలో ఉంటామండి, మా వంటలు మేమే వండుకుంటామండి. మా ఇంట్లో వంటలు వండుకోక ఇంకొని పెట్టుకుంటాం, ఎందుకంటే డబ్బులు ఖర్చు. డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళావు, ఇలాంటి హెచ్చులు చూపించడం వల్లే వాడికి మండి పంపిస్తున్నాడు. నిజం అది. నువ్వు వాడికి వచ్చింది పని చేసుకోవడానికి, నువ్వు అక్కడ ఆక్రమించుకోవడానికి వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే వాడు పంపిస్తాడు. మన ఇండియాలో అట్లా కాదు. ఇండియన్స్ మీద రూత్లెస్ గా ఉంటున్నాడు ట్రంప్. రూత్లెస్ గా ఏం లేదండి, ఆయన పరిపాలన అంతే. ఆయన ఎవరు? హీస్ అన్ అమెరికన్, బోర్న్ అమెరికన్, అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికన్ ప్రెసిడెంట్ అయినప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉంటాడా, మన దేశానికి అనుగుణంగా ఉంటాడా? అర్థమైందా లేదా అండి? ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఉన్నారు ముర్ము గారు, వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళల్లో వచ్చిన వాళ్ళని మనకు నెత్తిన పెట్టుకుంటామా? మనం ఎంతవరకు ఉంచాలి అంతవరకే దాన్ని ఉంచుతాము. మనం ఇంకా మనకు పొరుగింటి పుల్లకూర ఇష్టం లేండి, మన వాళ్ళకి ఏం చెయ్యం, వాళ్ళకే చేస్తాం అనుకోండి. వాడు అట్లా కాదురా, ముందు నా ఇల్లే చక్క పెట్టుకుంటే తర్వాత మీకు ఇస్తాను అంటున్నాడు. తప్పే లేదు, నేను ట్రంప్ కే సపోర్ట్ చేస్తా. బికాస్ మనం చేసే ఏదో కార్యం వల్ల, మనం చేసే ఏదో పనుల వల్లనే, మనం అంటే అందరూ కాదు, దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ హూ బిహేవ్. అందుకే ఇది నోరు మూసుకొని రావాలి ఇండియాకి, అప్పుడు తెలుస్తుంది అరే మన దేశం వదిలి ఎందుకు పోయామా అని. ఎంతమంది చనిపోవట్లేదు వెంకీ, ఎంతమంది చనిపోయారు. కనీసం శవాన్ని తెప్పించుకోవడానికి కూడా మనకు 5 రోజులు టైం పట్టింది. కొట్టుకొని చచ్చిపోయినారు పేరెంట్స్. ఇక్కడ ఏమైనా జరిగినా, ఇక్కడ ఏమైనా చూసినా మన వాళ్ళు అనే వాళ్ళు ఉంటారు, అయ్యో నా మమకారం ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు, రోడ్డు మీద వాడు వచ్చి తీసుకోపోయిన దాకా అట్లే జీవోత్సవంలా పడిపోయి ఉంటారు, చచ్చిపోయి. మన ఆత్మ కూడా ఘోషిస్తుంది అలాంటి వాటి కోసం ఎందుకు పోతున్నారు అమెరికా అని చెప్పి. అండ్ పీపుల్ గివ్ మోర్ ఇంట్రెస్ట్ టు అమెరికా. వీసా ఇంటర్వ్యూ క్లిక్ అయిందంటే పార్టీ, అసలు ధూమ్ ధామ్ పార్టీలు. అదే ఒక ఇక్కడ జాబ్ వచ్చిందని ఏముండదు, అమెరికా వీసా ఇంటర్వ్యూ నేను క్రాక్ చేశా, అంతెందుకు?